వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ దేవుడు ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలని దేవుడు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఉత్సాహం ఉజ్జీవనిస్తూ ఉన్నాడు, మన కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు, కష్టాలన్నీ తీరుస్తూ ఉన్నాడు, నేనున్నానని అభయమిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. జనులు నీతి క్షేత్రమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందరు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పాపంలో నుండి మనల్ని మళ్లించిన తర్వాత, మారు మనసులోనికి నడిపించిన తర్వాత, బాప్తిసం తీసుకుని కృపనిచ్చిన తర్వాత, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకునేటువంటి కృపనిచ్చిన తర్వాత, దేవుడు తన ప్రియబిడ్డలను నీతి క్షేత్రమా అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే ప్రతిష్ఠిత పర్వతమా అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను మీరు వాడుకుంటారు, ఇకను మీరు దీవించబడతారు, ఇకను మీరు నా సొత్తుగా ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. శ్రమల చేత, నిందల చేత, కరువు చేత, కష్టము చేత, వేదనల చేత, శత్రువు బాధల చేత అలసిపోయి ఉన్నావేమో. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. అలాగే కృషించిన వారందరినీ నింపుతానని దేవుడు అంటూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అలసిపోతూ ఉంటాం. ఈ బాధలు భరించలేనన్నట్టుగా అలసిపోతూ ఉంటాం. కానీ భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, భక్తులు బాధలు వచ్చినప్పుడు అలసిపోయినట్టు వ్రాయబడలేదు ప్రియులారా. ఆ బాధలో కూడా, అలసిన దాంట్లో కూడా, ఆ కష్టంలో కూడా, ఆ దుఃఖంలో కూడా, రోగంలో కూడా వారు తృప్తిగా ఉన్నారు ప్రియులారా. కృషించిపోయినా కూడా నిండు కుండల వలె కదలకుండా ఉన్నారు భక్తి కలిగిన వారు. భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు భక్తులను ఇలాగూ పిలుస్తూ ఉన్నాడు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా అనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనల్ని కూడా అలసి ఉన్న కారణం చేత, రోగంతో ఉన్న కారణం చేత, నిందలతో ఉన్న కారణం చేత, శత్రువుల భయంతో ఉన్న కారణం చేత, అప్పులతో ఉన్న కారణం చేత, కేసులతో ఉన్న కారణం చేత మీరు అలసిపోయి ఉన్నారు. అయితే మిమ్మల్ని నేను తృప్తిపరుస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. కృంగిపోయి ఉన్నారు, అయితే మిమ్మల్ని నింపుతాను. కృషించి ఉన్నారు, వెళితే అయిపోయారు, ఖాళీ అయిపోయారు, ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయిందన్నట్టుగా ఓటి కొండల వలె ఒకవేళ మీరున్నారేమో, దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నింపుతాను. నా ప్రేమతో నింపుతాను, నా శాంతితో నింపుతాను, నా సమాధానంతో నింపుతాను, నా సమృద్ధితో నింపుతాను, సకల ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాను, నా శక్తితో నింపుతాను, ప్రభావంతో నింపుతానని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏ ఏ కొరతల చేత నువ్వు కృంగిపోయి అలసిపోయి ఉన్నావు, వాటన్నిటి విషయంలో దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను నింపుతానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలను దేవుడు తృప్తిపరిచినట్లుగా, దేవుని ప్రియబిడ్డలను నింపినట్లుగా, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు తృప్తిని అలాగే నింపుదలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తృప్తినిస్తే నీ రాకపోకలు ఆయన తోడు ఉంటుంది, నీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. అలాగే నీ ఎగ్జామ్స్లో దేవుడు ఆయన కృపనిస్తాడు, జాబ్ విషయంలో కృపను చూపిస్తాడు. అలాగే ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, కృషించి ఉన్నావు, వాటన్నిటిలో దేవుడు సమృద్ధిగా నిన్ను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ప్రభావమును, తృప్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నువ్వు పొందుకొని తృప్తిగా జీవించాలని, మనశ్శాంతిగా జీవించాలని, దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అందుకే దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు శాంతితో సమాధానంతో నింపబోతున్నాడు. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందదువుగాక, సమాధానం పొందుదువుగాక, సంతోషం పొందుదువుగాక, తృప్తి కలిగి జీవించదువుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడులందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయండి. మిమ్మల్ని ప్రేమించిన వారు నీతి క్షేత్రముగా ప్రతిష్ఠిత పర్వతముగా పిలుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మీరిక మీదట అలసి ఉన్న వారి ఆశను తండ్రి తృప్తిపరుస్తున్న దేవుడిగా మీరున్నారు తండ్రి. ఎవరెవరు ఏ విషయాల్లో అలసిపోయి ఉన్నారో వాటి అన్నిటి విషయంలో మీ బిడ్డలు తృప్తిపరచబడుదురుగాక. మీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీ బిడ్డలు నింపబడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, సమాధానం పొందుదురుగాక, కొరతలన్నీ తీర్చబడునుగాక, వారి హృదయ కోరికలన్నీ తీర్చబడునుగాక. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. వారి రాకపోకల్లో మీ తోడుంచి ప్రయత్నాలు సఫలం చేసి విషయంలో, సంతాన విషయంలో కృపనిచ్చి, జాబ్ క్లియర్ చేసి, టెట్లో క్వాలిఫై మార్కులు ఇచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తుతిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.